వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనము ప్రజావాణి కార్యక్రమం దగ్గర ఈ ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. మరి ప్రతి మంగళవారము అలాగే శుక్రవారం కూడా ప్రజావాణి కార్యక్రమం అయితే చేపడుతూ ఉంది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక సంవత్సరంన్నర పాటుగా కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడికైతే ప్రజావాణి దగ్గరికి అయితే ప్రజలైతే చాలా ఎక్కువ సంఖ్యలోనే ఇక్కడ నమోదవుతున్నారు ప్రతి వారం కూడా. కానీ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఏ ప్రజలు చూసినా ఎక్కువ గ్రామాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. మా స్థలాలు కబ్జా చేశారని చెప్పేసి, మాకు పెన్షన్లు రావట్లేదని చెప్పి కొంతమంది, మాకు కొట్లాట్లు అవుతున్నాయి, ఇండ్ల స్థలాల గొడవలు అవుతున్నాయని చాలామంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది బాధితులు. అలాగే మనతో పాటు ఈ వారం కూడా ఒక బాధితులు అయితే ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే రోజు రోజుకు మరి ఇలాంటి కంప్లైంట్లు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ఇంతమంది ప్రజలు ఇన్ని సమస్యల్లో ఉన్నారా అనే ఒక కోణంలో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మరి దీనికి ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుంది, ఇంకా ఎవరికైనా సొల్యూషన్స్ దొరికాయా లేదా అడిగి తెలుసుకుందాము. నమస్తే తాత. నమస్తే. చెప్తాత, ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఇబ్రాహింపూర్ పరిగి మండలము. పరిగి మండలము వికారాబాద్ డిస్టిక్. మరి ఇబ్రాహింపూర్ నుంచి వచ్చిన. అయితే ఇంత సమస్య ఇంతకు జరిగిన సమస్య ఇప్పుడు 2024 నుంచి తిరుగుతూ ఉన్నా. ఇది అయినప్పటి నుంచి నా పేరు బి చంద్రయ్య. మరి బి చంద్రయ్య తండ్రి పేరు కిష్టయ్య ఉండే. మరి ఆయన కూడా చనిపోయాడు అప్పుడు చిన్నకున్నప్పుడే. అయితే మా అమ్మ కూడా కుక్క గడిచి చనిపోయింది హార్ట్ అటాక్గా, సడన్లీగా. ఈ విధంగా ఆమె తాండూలో చనిపోయింది. ఆమె సంతానికి కూడా నేను పోలేదు. అయితే ఇక్కడనే ఆ హోంగార్డ్లా వాలంటీర్లా చేసుకుంటూ ఉన్నా హైదరాబాద్లో. ఇక ఆమె కూడా చనిపోయింది, ఆమె తాండూలో చనిపోయింది. ఆమె సమాధి కూడా అందలేను. కాబట్టి తర్వాత రెండో రోజు వెళ్ళిపోయాను. ఆమెకు బొందకూడ అనేది ఉంటుంది, అది వేసాను. అదొక్కటానికి బాకీ ఉన్నా. కాబట్టి ఆ విధంగా పరిస్థితి అయిపోయింది. అయితే ఈరోజు ఆమె లేదు. ఆమె సంపాదించిన భూమి, మా అమ్మ సంపాదించిన భూమి ఎకరన్నర భూమి. అయితే ఆమె కుక్క గడిచి చనిపోయినందుకు ఈరోజు నువ్వు ఒక్కనే అయిపోయినని నాకు అన్యాయం చేస్తూ ఉన్నారు వాళ్ళు కాపులు, సర్పంచులు. నేను ఇక్కడ డ్యూటీ చేసుకుంటూ ఉన్నా. ఇక్కడ రక్ష కూడా కొట్టాను, కట్టెల వాళ్ళు కొట్టాను. 1970లో హెచ్ఎస్సి చదివాను నేను కోడంగల్లో. రేవంత్ రెడ్డి ఊర్లోనే చదివాను. ఇప్పుడు ప్రస్తుతం నాకు అన్యాయం జరిగింది. ఎవరు కూడా సాయం చేస్తలేరు. ఆ పరిగిలో ఉన్నట్టు వాళ్ళు ఇబ్రాహింపూర్లో ఆ భూమి ఆక్రమించారు. కాబట్టి నా భూమి నాకు దానం ఇచ్చిన భూమి వేరే సర్పంచ్ ఒక టీఆర్ఎస్ ఆయన ఆక్రమించాడు. కాబట్టి ఇప్పుడు నేను నా పరిస్థితి అంతా ఖరాబ్ అయిపోయింది. బటాకిచ్చాను, బటాకిస్తే ఆక్రమించాడు. నేను నేక అక్కడ పోలేదు 15 సంవత్సరాల నుంచి. అది కారణం, అది ఆ తప్పులు వచ్చేసాయి నాకు. ఆ తప్పుల వల్ల నన్ను ఈ విధంగా చేస్తా ఉన్నారు, నన్ను హింసిస్తున్నారు. నన్ను నా ఒక కొడుకు పచ్చకామెర చనిపోయాడు. అయితే ఇక్కడ మా భార్య కూడా మారేడు వాళ్ళు చనిపోయింది. డెత్ సర్టిఫికెట్ కూడా ఉన్నది. ఆమె ఇది కరెంట్ షాక్ వచ్చి చనిపోయింది. పోస్ట్ మార్టం అయింది. ఎంఆర్ఓ పోలీసు వారు కూడా పంచనామా చేశారు. ఆమె సర్టిఫికెట్ కూడా ఉంది, డెత్ సర్టిఫికెట్. కాబట్టి ప్రస్తుతము ఆమె మొదట ఆమె భార్య ఇక్కడ ఆమె ఊరు ఇక్కడే మారేడుపల్లి. అయితే మొదట ఆమె భార్య కొడుకు ఆయన చనిపోయినాను, పచ్చకామెలతో చనిపోయినాను. ఆమె కూడా లేదు, చనిపోయింది, తాండూరాయమ్మ. అయితే ఇప్పుడు వస్తాము మారేడుపల్లి అమ్మ కూడా పిల్లలు లేరు. ఆమె కూడా కరెంట్ షాక్ వచ్చి చనిపోయింది. ఆమె డెత్ సర్టిఫికెట్ కూడా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నాకు అన్యాయం జరిగింది, నా భూమి కూడా పోయింది. కాబట్టి ఊర్లో భూమి పోయినందుకు నేను చాలా బాధపడుతున్నా. కేసు చేయలేదు. ఇంకా సబ్ కోర్టులో చేస్తే, ఎందుకంటే వాళ్ళు చంపుతాము నరుకుతామని నాకు వెనక ఎవరు లేరు బ్యాక్గ్రౌండ్ అని వాళ్ళు నన్ను సతాయిస్తున్నారు. ఆ ఊరు కాపులు లంచం తిన్నారు సర్పంచ్ దగ్గర. ఎవరు లేరు అక్కడ, వేరే ఊళ్ళో ఉన్నారు. అక్కడ ఉన్నది నేను ఒక్కనే. ఇక వేరే వాళ్ళు ఎస్సీ, హరిజన్, బీసీ వీళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళని భయపెట్టిస్తున్నారు ఈ కాపులు, రాకుండా న్యాయం చేయకుండా. వాళ్ళ ఈ ఊరు ఆయననే కదా, ఆయన పోయినా బతికినందుకు పోయిండు, బతకనికే పోయినందుకు ఆయన భూమిని ఆక్రమిస్తే బాగుంటుందని అడిగితే వాళ్ళని కూడా కొట్టడానికి వస్తున్నారు ఈ రెడ్డిలు. ఈ విధంగా జరుగుతుంది. రెడ్డిలు కాదు, బీసీ సర్పంచ్. ఆ సర్పంచ్ బాలయ్య, కమ్మరి బాలయ్య. ఆయన బీసీల కమ్మరి బాలయ్య అంటారు. ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు కాపులు. ఈ లంచం తిన్నారు, వాళ్ళ దగ్గర దుష్మత్ తిన్నారు. తిని లంచం వాళ్ళ పోటీ లంచం తిన్నారు. తర్వాత ఎంఆర్ఓ కూడా వాళ్ళతో కలిసాడు. ఎంఆర్ఓ కూడా వాళ్ళ దగ్గర కలిసి వాళ్ళ దగ్గర డబ్బులు తిన్నాడు. తినే వాళ్ళదికి సపోర్ట్ చేస్తున్నాడు. నువ్వు లేవు ఊళ్ళో, నువ్వు హైదరాబాద్లో నీ భూమి ఉంటే నీకు తెలియదా, నువ్వు ఎందుకు తిరగలేదు అని ఈయన తప్పులు చేస్తున్నాడు ఎంఆర్ఓ.
ఇక వాళ్ళు కొడితే చంపితే నాకు తెలియదు అంటున్నాడు. ఎంఆర్ఓ కూడా కొడితే చంపితే మాకు తెలియదు అంటున్నాడు ఎంఆర్ఓ. అందుకే ఇప్పుడు అది వాస్తవంగా నేను చెప్తున్నా. ఆ ఊర్లో పోతే నాకు బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. కాబట్టి ఆ దామస్ ఏమవుతుంది, ఎక్కడైనా భూమి దామస్ నాకు ఈ పిప్పి ఉంచమని నేను కలెక్టర్ అడుగుతున్నా. మరి సబ్ కోర్టు పోమంటున్నాడు కలెక్టర్ కూడా. సబ్ కోర్టు పోతే అక్కడ న్యాయస్థానంలో లాయర్లు అడ్వకేట్ ఏం చెప్తారు? లేదు 20 సార్లు 2024 నుంచి వస్తున్నా. ఇది పడినప్పటి నుంచి వస్తున్నా. అప్పటి నుంచి వస్తాను ఉన్నా, పేపర్లు ఇస్తాను ఉన్నా. ఇక్కడ ఫోన్ వచ్చింది ఒకటి ఫ్రీ అయింది, మాఫీ అయింది. ఒకటి ఏది కరెంట్ మ్యాప్ అయింది. ఇక్కడ గురి చేసినాను ఇక్కడ ఈఎస్ఐ దగ్గర. ఇక్కడ గుడిసె దగ్గర ఈఎస్ఐ దగ్గర పంచల నారాయణ పార్క్ ఉంది, ఆదిత్య నగర్. అక్కడ ఎస్ఆర్ నగర్ దగ్గర అవతలనే అక్కడ నేను గుడిసేసి పెట్టాను, పట్టలేదు. అయితే వాళ్ళు ఉన్నోళ్ళు చనిపోయారు. అయితే నేను ఒక్కరిని ఇచ్చినాను. ఇప్పుడు ఆ భూమి వదలమని చెప్తున్నాను. ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. ఆ భూమి వదిలేయండి, లేకుంటే నా ప్లేస్లో మీరు వచ్చి ఉండండి. నా జాగా నా ప్లాటు నా ఇల్లు జాగా అది కూడా కబ్జా చేశాడు. ఆ ఇల్లు కబ్జా చేశాడు, ఆ పొలం కబ్జా చేశాడు. ఇద్దరు ఆయన అనుచరుడే, ఆయన రిలేషన్ బంధువు పాలోడు. వాళ్ళ పాలోడు ఇల్లు కట్టేసుకున్నాడు, నా ఇల్లు గుల్లగొట్టేవాడు చేసుకున్నాడు. కమ్మరి పని చేసి కొలిమి పెట్టి ఆయనతో భూమి కబ్జా చేసుకున్నాడు. నా భూమి పొలం కాదు, ఇంటి స్థలం. అక్కడ ఉన్నటువంటిది పొలం ఏమో ఈయన సర్పంచి కబ్జా చేసుకున్నాడు. అయితే మీకు ఫింగర్ ప్రింట్ వస్తుంది. ఎంఆర్ఓ దగ్గరకు పోతే ఈ పరిస్థితి చెప్తున్నాడు. నేను కొడితే సంస్థ నరికితే మాకు తెలియదు అంటున్నాడు. ఈయన తప్పుకుంటున్నాడు, భయపెట్టిస్తున్నాడు. అయితే ఈయన సపోర్ట్ చేస్తలేడు. ఇబ్రాహింపూర్లో ఉన్న వాళ్ళు పూరా సపోర్ట్ చేస్తలేరు. ఎవరు కూడా అంతే ఎంఆర్ఓ తప్ప ఇంకెవరు ఉన్నారు? వాళ్ళ తప్ప వాళ్ళందరూ అంతే గ్యాంగ్ అంతా ఒకటే. తలా 10-20 తిని గమ్మున ఉండేటోళ్ళే ఉన్నారు. అంతే, ఇంకేం లేదు. సచిన ఊర్లో కూడా రెడ్డిలు కూడా తిని తాగి ఊకున్నారు, సపోర్ట్ చేస్తలేరు. ఇక్కడ చెప్తా ఉన్నారు, ఇక్కడ చేస్తామని తిరుగుతుండు, మేము హెల్ప్ చేస్తాము. లక్షల మంది వస్తున్నారు పోతున్నారు కదా, తొందరపడితే కాదు అన్నారు. తొందరపడితే కాదు, చేస్తాము. నీకు ఉన్నది ఎక్కడ పోదు, ఎక్కడ పారిపోదు. నీ భూమి నీ దగ్గర ఆని ఉంటుంది. నా భూమి నాకు కావాలంటే వాళ్ళు కట్టులు తీసుకొని వస్తున్నారు ఊరోళ్ళు, ఊరు గ్రామస్తులు. ఇప్పుడు సబ్ కోర్టు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ అడుగుతాను, సబ్ కోర్టు దగ్గర పోతాను. లాయర్లు ఏం చెప్తారు? వాళ్ళు కూడా ఫీజు అడుగుతున్నారు సబ్ కోర్టులో. మరి సబ్ కోర్టులో ఫీజు అయ్యేంతగా నేను ఇవ్వలేను కదా. వాళ్ళు ఎంత అడుగుతారో, 50,000 అడుగుతారో, 1,00,000 అడుగుతారో. నా దగ్గర లేవు, డబ్బులు లేవు, అనాది ఉన్నాయి. ఇప్పుడు నాకు డ్యూటీ కూడా లేదు. నా సాయం ఏమొద్దు, నేను వాళ్ళు సాయం చేయాలి. లాయర్లు, అడ్వకేట్లు మాకు సబ్ కోర్టులో న్యాయస్థానంలో నాకు చేయాలి, గరీబ్ అని చెప్పేసి హెల్ప్ చేయాలి అని నేను ఒక ఆశిస్తున్నాను రేవంత్ రెడ్డి పైన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.